హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా అనిపిస్తుంది. నాకు ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేయాలని అయితే అనిపిస్తుంది. ఈరోజు వచ్చేసి ఏంటి అంటే మనము బ్లౌజ్ కట్ వర్క్ బక్రం క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్తోనే కట్ వర్క్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అనేది అయితే ఒకే వీడియోలో అయితే చూద్దామండి. దీనికోసం వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మనము నార్మల్గా బ్లౌజ్ అయితే ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నానండి. దీనికోసం వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ ముందే కట్ చేసుకోకూడదండి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని మాత్రమే ఉంచుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న బ్లౌజు మనము బ్యాక్ నెక్ ఎంత పెట్టుకున్నామో మనము లైనింగ్కి అనేది ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇంకా నెక్ యొక్క డీప్ వచ్చేసి 10.5 ఇంచ్ పెట్టుకున్నానండి. నెక్ యొక్క విడ్త్ 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అదే మెజర్మెంట్ ఇక్కడ నేను ఒక బక్రం క్లాత్ తీసుకున్నానండి. నెక్ కోసము మనము వర్క్ కట్ చేసుకోవాలి కదా, దానికోసమని ఒక బక్రం క్లాత్ తీసుకొని దానిని స్ట్రైట్గా పైన ఖర్చులు ఏమీ లేకుండా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇది కూడా ఫోల్డింగ్ వైపు మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ అయితే ఏ విధంగా మెజర్ చేసుకున్నామో అదే విధంగా మన బ్లౌజ్ మెజర్మెంట్ దీనిపై మనము మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ బ్లౌజ్కి అయితే ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే నెక్ మెజర్మెంట్ అయితే ఇక్కడ మనము బక్రం క్లాత్ పైన అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము బాక్స్ షేప్లో వచ్చిందాన్ని మనకి కావలసిన రౌండ్ షేప్లో అయితే తీసుకోవాలండి. ఇక్కడ రౌండ్ షేప్లో తీసుకున్న తర్వాత పైనుంచి ఒక 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇదైతే కంపల్సరీ చేసుకోవాలండి 1 ఇంచ్కి. లేదంటే మన నెక్ అంటే మన కట్ వర్క్ బ్లౌజ్ కుట్టిన తర్వాత లేచినట్టుగా ఉంటుంది. పైనుంచి అయితే మనం ఖచ్చితంగా ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ మన నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా నెక్ చుట్టూ రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఎందుకు మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి కట్స్ పెట్టుకుంటాం కదా, మనం ఈ రౌండ్ కట్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కానీ కుట్టిన తర్వాత మనకి ఒకే సైజులో అన్నీ రావడానికి ఇలా 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, నేను డార్క్గా మీకు కనిపించాలని డార్క్గా అయితే గీసి చూపిస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఇలా రౌండ్ షేప్లో ఉండేది ఏదైనా క్యాప్ కానీ ఇంకా ఏదైనా ఈ విధంగా రౌండ్ షేప్లో ఉండే విధంగా చూసుకొని ఇక్కడ మనకి నెక్ రౌండ్ మనం గీసుకున్నాం కదా, ఒరిజినల్ నెక్, ఆ ఒరిజినల్ ఇక్కడ మధ్యలో మన నెక్ ఉంటుంది కదా, ఆ మిడిల్ పాయింట్లో దగ్గర నుంచి మనము రౌండ్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనము ఒరిజినల్ నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ పాయింట్ ఒరిజినల్ నెక్ పాయింట్, మళ్ళీ 1/2 ఇంచ్ పాయింట్, ఇలా 3 పాయింట్లు కలిసే విధంగా మనము రౌండ్గా ఈ విధంగా గీసుకోవాలి. తర్వాత మనము ఇప్పుడు ఎండింగ్ పాయింట్, ఇప్పుడు మనము రౌండ్ గీసుకున్న తర్వాత ఎండింగ్ పాయింట్ ఉంది కదా, ఆ ఎండింగ్ పాయింట్ మళ్ళీ ఒరిజినల్ నెక్ అండ్ మళ్ళీ 1/2 ఇంచ్ గీసుకున్న పాయింట్, ఈ విధంగా 3 పాయింట్లు కలిసే విధంగా నెక్ రౌండ్ గీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఎండింగ్ పాయింట్ అండ్ ఒరిజినల్ నెక్ పాయింట్ మన 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న పాయింట్, ఈ విధంగా 3 పాయింట్లు కలిసే విధంగా ఈ విధంగా మనము గీసుకుంటూ వెళ్ళినట్టయితే మనకనేది అన్నీ సేమ్ సైజులో వస్తాయి. ఇక్కడ మనకి లాస్ట్ కర్వ్ వచ్చేసి మనం ఏ విధంగా తీయాలి అంటే మనము ఈ విధంగా పెట్టేసుకొని మనము రౌండ్ గీసుకున్నప్పుడు ఒక రౌండ్ అయితే వస్తుంది కదా,
ఈ రౌండ్ అనేది మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనము ఆ విధంగా తీసుకోకుండా మనము ఇక్కడ నుంచి మనం ఈ విధంగా పైకి కలుపుకోవాలనమాట. ఈ కర్వ్ అనేది ఇక్కడ తీసుకోకూడదు. ఈ విధంగా పైకి కలిపి మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇది కదలకుండా అయితే మనము అక్కడొకటి అక్కడొకటి గుండు పిన్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము కట్ చేసినప్పుడు ఈ బక్రం క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది కదా, ఇటు అటు జరిగినట్లయితే మనకి కర్వ్స్ అనేవి షేప్ అవుట్ అయిపోతాయి అన్నమాట. అందుకే షేప్ అవుట్ అనేవి కాకుండా మనము ఈ విధంగా గుండు పిన్నులు అయితే సెట్ చేసుకొని మనము కర్వ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఈ విధంగా గుండు పిన్నులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ చివరన మనం ఈ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి బయటికి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను మళ్ళీ నెక్ చుట్టూ. ఇది ఎందుకంటే మనము నెక్కి జాయింట్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఉండడం కోసమైతే ఈ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా మనము కర్వ్స్ అనేవి చాలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన మనము కర్వ్ అనేది పైనుంచి కట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఈ విధంగా మనము పైనుంచి అయితే కట్ చేసుకోవాలి. అక్కడ కర్వ్ కట్ చేయకూడదు. ఇక్కడ 1 ఇంచ్కి వదిలేసాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ 1 ఇంచ్ అలా ఉంచి కట్ చేయడం వల్ల మనకి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఏ సైజులో అయితే తీసుకున్నామో ఆ సైజులో కరెక్ట్గా వస్తుందన్నమాట. నెక్ అనేది వెడల్పు కాకుండా ఉంటుంది. ఈ విధంగా కర్వ్స్ అన్నీ నీట్గా అయితే కట్ చేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ రౌండ్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనమే గుండు పిన్నులు పెట్టుకున్నాం కదా, ఆ గుండు పిన్నులు తీసేసి మనం ఓపెన్ చేసినట్టయితే చూడండి ఈ విధంగా ఉంటుంది. ఆ పైన మనం జాయింట్ తీయడకపోవడం వల్ల ఏంటంటే మనకు నెక్ అనేది బ్రాడ్గా కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ విధంగా కట్ చేసిన బక్రం పీస్ని మనము ఇక్కడ మిడిల్లో వచ్చే విధంగా మనము అప్పుడు కట్ చేసినప్పుడు ఆ మిడిల్ పాయింట్, బక్రం యొక్క మిడిల్ పాయింట్, ఇంకా కింద కూడా మిడిల్లో వచ్చే విధంగా పెట్టుకొని మనం ఐరన్ చేసుకున్నట్టయితే మనకి బక్రం అనేది క్లాత్కి అతుక్కుపోతుంది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మనం నెక్ కట్ చేసుకోలేదు కదా, మనము ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఎంత డౌన్ పెట్టుకున్నామో మన ఒరిజినల్ క్లాత్ పై మన లైనింగ్ కట్ చేసేటప్పుడు అంతే విడ్త్ అంతే హైట్తోనైతే మనము ఇక్కడ బక్రం పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన హెచ్చు తచ్చులు లేకుండా నేను స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్కి సేమ్ మనమైతే బ్యాక్ పార్ట్కి ఏ విధంగా 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఒక 1 ఇంచ్కి అయితే ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్లో నేను 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఫ్రంట్ పార్ట్ కూడా 3 ఇంచెస్ ఉంటుందండి. నెక్ యొక్క డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ విడ్త్ 3 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా బాక్స్ షేప్లో అయితే గీసుకున్నాను. సేమ్ మన ఫ్రంట్ పార్ట్ మనం ఏ విధంగా అయితే రౌండ్ తీసుకుంటామో అదే విధంగా మనము రౌండ్ తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ వేసుకున్న తర్వాత మనము ఇక్కడ హాఫ్ ఇంచ్కి అంటే మన బ్యాక్ పార్ట్లో అయితే మనం ఏ విధంగా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే మనకు కర్వ్స్ అనేవి పెద్దగా రావడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కర్వ్స్ అనేవి లేచినట్టుగా కనిపిస్తాయి. అందుకే ఒక హాఫ్ ఇంచ్ తోనే మనము కర్వ్ తీసుకుంటే ఏంటి అంటే మనకు నీట్గా కనిపిస్తుంది.
ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్‌లో ఒకటి ఏంటి అంటే మనము రౌండ్ తీసుకుంటాం కదా! ఆ రౌండ్ కర్వ్ తీసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం వదిలేయాలి. ఎందుకంటే హుక్స్ పట్టి, కాజా పట్టి కోసము ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనము కర్వ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా కర్వ్స్ తీసుకోవాలి. ఇంతే అండి. ఈ విధంగా కర్వ్స్ తీసుకున్నట్టయితే మనకి కర్వ్స్ అనేవి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా చాలా నీట్‌గా వస్తాయన్నమాట. ఇక్కడ మనము బ్యాక్ పార్ట్‌లో కూడా మనం ఇక్కడ కర్వ్ అనేది పైనకి ఎలా కలిపేసామో ఇక్కడ కూడా అదే విధంగా కలిపేసేయాలి. ఇక్కడ ఇలా ఈ విధంగా కలిపేస్తే సరిపోతుంది. మనకి అక్కడ కర్వ్ అనేది లేచినట్టుగా ఉండకుండా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే విధంగా మనం 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోవాలి. మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకైతే ఎంతో సపోర్ట్‌గా ఉంటుందండి. ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని నాకు ఇంకా ఆసక్తిగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈ వీడియో కూడా మధ్య మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల మనకి ఇక్కడ కొన్ని పైన అక్కడ సైడ్‌కి ఎట్లా చేసాము అనేది చాలా మీరు విషయాలు మిస్ అయిపోతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా! ఇక్కడ ఆ కర్వ్ అనేది ఈ విధంగా కలుపుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి. మనకి ఎందుకంటే అక్కడ స్ట్రెయిట్‌గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఈ విధంగా నీట్‌గా కట్ చేసుకోవాలండి. మనము ఇది బక్రం పీస్ అని ఉంటుందండి. మనకి మీటర్ వచ్చేసి ఎంత 20 ఆర్ 30 రూపీస్ అలానే ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే మనకి నెక్ అనేది నీట్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. స్టిఫ్‌గా చాలా బాగుంటుంది. ఈ బక్రం పీసు షాపులలో ఉంటుందండి. ఇక్కడ మళ్ళీ మధ్యలో జాయింట్ ఉంటుంది కదా! ఆ జాయింట్‌ని ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్ కోసం వచ్చేసి మనం హ్యాండ్స్‌కి ఏ విధంగా 4 ఫోల్డ్స్ అయితే వేసుకుంటామో అదే విధంగా బక్రం పీస్ కూడా 4 ఫోల్డ్స్ ఈ విధంగా వేసుకున్నానండి. తర్వాత కింద ఎక్స్ట్రా అంటే కింద హెచ్చుతచ్చు అనేది లేకుండా స్ట్రెయిట్‌గా అయితే ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇవి 4 లేయర్స్ అనేవి కదలకుండా నేనైతే పిన్నులతో సెట్ చేసుకున్నాననమాట. తర్వాత ఇక్కడొచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి మనము హాఫ్ ఇంచ్‌కి అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ మనమే ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఎంతైతే చేసుకుంటామో హ్యాండ్స్‌కి కూడా అంతే హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్‌కి మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ అదే విధంగా మనము రౌండ్ ఉంటుంది. ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుంది, ఇది 6½ ఇంచెస్ ఉందండి హ్యాండ్ లూజ్. హ్యాండ్ లూజ్ అయితే ఎంత ఉంటుందో ఆడి వరకు మార్కింగ్ చేసుకొని అక్కడి వరకు మాత్రమే మనము కర్వ్స్ అనేవి తీసుకోవాలి. అది దాటేసి అయితే కర్వ్స్ వెళ్ళకూడదండి. అలా వెళ్ళినట్టయితే మనకి హ్యాండ్ అనేది జాయిన్ చేసేటప్పుడు సెట్ అవ్వదు. మనమే లూజ్ అయితే బ్లౌజ్‌కి ఎంత ఉందో అంత చూసుకొని అక్కడి వరకు మాత్రమే కర్వ్స్ వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, హాఫ్ ఇంచ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే నేను కర్వ్స్ అనేవి వేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా 1 ఇంచ్ మనము సేమ్ ఫ్రంట్ బ్యాక్ అయితే ఏ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనము మార్కింగ్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్నులు పెట్టుకోవడం ఎందుకు అంటే మనము కట్ చేసేటప్పుడు రౌండ్‌గా కట్ చేసేటప్పుడు మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి.
ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా నేనైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు పిన్స్ అయితే తీసేస్తున్నానండి. ఇంకా ఇక్కడ మనకి ఎంత అవసరమో అంత కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను హ్యాండ్స్కి కాదండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఈ విధంగా అయితే బక్రం నేను చేంజ్ చేశాను. హ్యాండ్స్కి ఏంటంటే ఇక్కడ మనకి సైడ్ జాయింట్ ఉంది కదా, ఆ సైడ్ జాయింట్ ఆయనతో చేసిన తర్వాత నేను చేసుకుంటాను. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఒరిజినల్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ మంచి సైడ్ ఉంటుంది కదా, ఆ మంచి సైడ్ అనేది లైనింగ్ ఈ విధంగా వేసుకొని బక్రం పై ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే స్టిచ్ చేసుకోవాలి. కొంచెం చివరికి మనకి బక్రం చివరి ఉంటుంది కదా, ఆ చివరికి అయితే మనము కుట్టు ఉండే విధంగా అయితే చూసుకోవాలండి. లోపలికి వెళ్ళకూడదు ఎక్కువగా, మనకి చివరికి ఉండే విధంగా మాత్రమే చూసుకోవాలి. చాలా చివరికి వేసుకోవాలండి కుట్టు అనేది. ఈ విధంగా చూసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. కర్వ్స్ దగ్గర మనకి కర్వ్స్ దగ్గర ఏంటి అంటే మనము టెన్షన్ అనేది లేపకుండా రౌండ్ తిప్పుకోవాలండి. మూలల దగ్గర మాత్రమే మనం టెన్షన్ లేపాల్సి ఉంటుంది. మనము కర్వ్ తిప్పేటప్పుడు టెన్షన్ లేపినట్టయితే మనకి రౌండ్ షేప్ రాదు. మనకి ఓన్లీ మూలల దగ్గర మాత్రమే టెన్షన్ లేపి మనము సెట్ చేసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర ఎప్పుడు కూడా టెన్షన్ లేపకూడదు. అలా లేపినట్టయితే మనకనేది వి షేప్ వస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా మనము కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. మనకనేది బక్రం మనము కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలండి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే మనకి రివర్స్ తీసినప్పుడు రౌండ్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. మూలలు కానీ ఏవైనా ముడతలు అనేవి లేకుండా నీట్గా వస్తాయి. ఈ విధంగా మనం ఉల్టా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఉల్టా తీసుకున్న దాన్ని ఏమైనా క్లాత్ అనేది లోపలికి ఉందా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని మనం ఐరన్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా జాయిన్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. మన ఒరిజినల్ క్లాత్ మంచి సైడ్ ఉంటుంది కదా, మంచి సైడ్ వైపు ఈ విధంగా లైనింగ్ క్లాత్ వేసి బక్రం పీస్ అనేది పైనకి వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా నీట్గా చివరన వైపున మనము కుట్టు అనేది వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలండి. మనకి కొంచెం షేప్ అవుట్ అయినా కూడా కర్వ్స్ అనేవి నీట్గా కనిపించవు, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది. అందుకే అన్ని కర్వ్స్ ఒకే మాదిరిగా ఉండేలాగా అయితే చూసుకొని మనము కుట్లు వేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కూడా మనం వేసిన కుట్టు పైన పడకుండా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వేసిన కుట్టు పైన మన కత్తెర పడిందంటే ఆ కుట్టు పోయి షేప్ అవుట్ అయిపోతుంది. ఈ విధంగా రౌండ్గా తిరగడానికైతే కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మనం కట్స్ పెట్టుకోవడం వల్ల ఈ విధంగా నీట్గా అయితే మనకి కర్వ్స్ అనేవి నీట్గా వస్తాయి.
ఈ విధంగా మనం నీట్గా అనుకొని ఐరన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా బ్లౌజ్ యొక్క సెకండ్ వైపు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఏంటి అంటే మనము పైన కూడా ఒక రివర్స్ తీసుకున్న తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. మనము ఈ విధంగా మనం ఈ విధంగా కుట్టిన తర్వాత రివర్స్ తీసుకుంటాం కదా, రివర్స్ తీసుకున్న దానిని మనము ఐరన్ చేసుకొని తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకున్నట్టయితే చాలా నీట్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. చూడండి, నేను ఇక్కడ ఐరన్ చేశాను. ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకొని అయితే రివర్స్ తీయాలి. చూడండి, జాగ్రత్తగా మనకి లైనింగ్ ఇంకా హ్యాండ్ ఇది మనము బక్రము జాయిన్ చేసుకున్నాం కదా, లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ మనం ఈ విధంగా అయితే కర్వ్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. మనము కుట్టేటప్పుడు మన ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే మన ఒరిజినల్ క్లాత్ అనేది లోపల సైడ్ కిందిది లోపల సైడ్ వెళ్ళిపోయిందనుకోండి, మనకేంటి అంటే ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడుతుంది కదా, అప్పుడు డిజైన్ మొత్తము ఖరాబ్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటూ కర్వ్స్ని అయితే వేయాలి. ఈ విధంగా కట్ చేసుకొని కర్వ్స్ పెట్టుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ విధంగా అయితే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఇదండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, నేను నీట్గా ఐరన్ చేశానండి. నీట్గా ఐరన్ చేసిన తర్వాత మనము ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు వేసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజు పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. చూడడానికి మనకి ఎలాంటి ఇది ఉండదండి, మనకి చాలా నీట్గా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది. మనం ఐరన్ చేసుకొని పైన కుట్టు వేసుకోవాలి, అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, నేను ఫ్రంట్ బ్యాక్ ఇంకా హ్యాండ్స్ అన్నీ కూడా ఇదే విధంగా ఐరన్ చేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేయడం జరిగింది. చాలా చాలా నీట్గా ఉంది. కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ. మీరు కూడా ఈ విధంగా కుట్టి చూడండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. బక్రం క్లాత్ యూజ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయండి. ఈజీ మెథడ్లో చాలా బాగుంటుంది. టూ హ్యాండ్స్ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నాను. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్స్ కూడా రెడీ చేసుకున్నాను. చాలా బాగున్నాయి చూడండి. ఇంకా టక్స్ అన్నీ పెట్టేసుకున్నాను. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ విధంగా స్టిచ్